ఈరోజు మనం ట్రైనింగ్ ఆన్ క్యూర్ సెల్ గురించి ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను మీకు హామీ ఇచ్చినట్టే ఇక నుంచి ప్రత్యేకంగా ఉండబోతుంది. ప్రతి అంశాన్ని కూలంకుషంగా విశ్లేషించుకుంటాం. జబ్బులు ఎందుకు వస్తాయి, అలాగే వస్తే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా తొలగించుకోవాలన్న విషయాలు ప్రతి దాని గురించి తరోగా డిస్కస్ చేసుకుంటాం. మిమ్మల్ని అంటే నా భావన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి ప్రతి వ్యక్తి కూడా ఈ ఆరోగ్యం పట్ల నాలెడ్జ్ని పెంచుకోవాలి. అప్పుడే మన శరీరానికి ఆరోగ్యము, మనసుకు శాంతి, మన కష్టానికి, మనం కష్టపడి సంపాదించిన ధనానికి సార్థకత ఉంటుంది. లేదు అంటే మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మనసుకు శాంతి ఉండదు, శరీరానికి ఆనందం అనేది ఉండదు. అంటే ఎప్పుడూ అనారోగ్యంతోనే పేషెంట్గానే జీవించాల్సి వస్తుంది. సో మన అజ్ఞానమే అనారోగ్యం. ఆ అజ్ఞానం తొలగాలి అంటే విజ్ఞానం పెంచుకోవటమే ఏకైక మార్గం. సో నాకు తెలిసిన ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ ఇన్ఫర్మేషన్, గత 20 సంవత్సరాలుగా నేను ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా కాబట్టి, నేను ప్రముఖ వ్యక్తులతో అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాం కాబట్టి, ప్రపంచంలో అతి కొద్ది మందికి ఉన్న విజ్ఞానం నాకున్నందుకు నేను గర్వపడుతున్నాను. కానీ అది మీతో పంచుకుంటేనే దానికి కూడా సార్థకత. ఎందుకు అంటే ఎవరితోనూ ఆగిపోకూడదు విజ్ఞానం అనేది. మీ అందరూ కూడా యంగ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విజ్ఞానాన్ని, ఈ న్యూట్రాస్యూటికల్ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఇక వైద్య విధానాలు అనేవి అనేకం ఉంటాయి. అల్లోపతి, హోమియోపతి, నాడీపతి, ఆయుర్వేదం, యునాని, ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీస్, ఎన్నో రకాలు. కానీ మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఆయుర్వేదం అండ్ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ. న్యూట్రాస్యూటికల్ అంటే ఫుడ్ కాంపోనెంట్స్. ఏ వ్యాధి అయినా సరే ఫుడ్ కాంపోనెంట్స్తో, అంటే ఫుడ్ సప్లిమెంట్స్తో తగ్గుతుందే కానీ మెడిసిన్స్తో ఈ రోజుకు ప్రపంచంలో ఎవరు ఏ వ్యాధిని తగ్గించినట్టు ఒక్క చిన్న ప్రూఫ్ కూడా లేదు. మీరు పరిశీలించుకోండి. కాబట్టి మన శాస్త్రాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకునో, లేకపోతే ఇక్కడ డాక్టర్ లేరు కదా, లేదు పెద్ద హాస్పిటల్ లేవు కదా, ఇలాంటి ఫీలింగ్స్ మీ మనసులో ఉంటే తీసివేయండి. మీరు ఈ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్ల వ్యక్తిగతంగా మీకు, మీ కుటుంబానికి, సమాజానికి కూడా ఎంతో అది మేలవుతుంది. ఇక మన ప్రతిరోజును మరి మీరు టీ కాఫీలతో మొదలు పెట్టకుండా ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకోక ముందే మన క్యూర్ సెల్తో మీ రోజును ప్రారంభించారంటే అది ఎంతో శుభసూచకంగా ఉంటుంది. తీయగా నోట్లో నాలుగు కింద సపరించుకుంటూ ఒక 5 నిమిషాలు అలా ఏదైనా మంచి విషయాన్ని మనం విన్నప్పుడు కానీ, చూసినప్పుడు కానీ మన నోటిని తీపి చేసుకుంటాం కదా, అలాంటి ఒక చక్కటి క్యూర్ సెల్ను మనం ప్రతి ఒక్కరం కూడా లేచిన వెంటనే, మీరు పడుకునేటప్పుడే బ్రష్ చేసుకొని ఒక చాచెట్ను మీ బెడ్ మీద నిద్రించే పక్క మీద పెట్టుకోండి. లేచిన వెంటనే దాన్ని కట్ చేసి నోట్లో పోసుకొని బెడ్ దిగండి. సో దీనివల్ల మనకి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. మన బాడీ మీ మొదటి మూమెంట్తోనే హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈనాటి జీవనశైలికి అనుగుణంగా ఈ భూమి మీద జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ
ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ సప్లిమెంట్ వాడుకోవాలను. అందులో క్యూర్ సెల్ అనేది అన్ని రకాల మైక్రో న్యూట్రిషన్ కలిగిన అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి ముఖ్యంగా ఇది రెండిటి యొక్క కాంబినేషన్, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ యొక్క కాంబినేషన్. స్టెమ్ సెల్ అంటే గతంలో మీకు చెప్పాను, మన బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మనకు మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సూపర్ మార్కెట్లో దొరికేది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పండేది. ఇది ముఖ్యంగా స్విట్జర్లాండ్లో పండుతుంది. ప్రపంచం మొత్తానికి స్విట్జర్లాండ్ నుంచే సప్లై అవుతుంది. మిబిలి అన్న సంస్థ దీని మీద పేటెంట్ హక్కులు తీసుకోవడం జరిగింది. ప్రపంచం మొత్తానికి వారే సప్లై చేస్తారు. సో అలాంటి అద్భుతమైన స్టెమ్ సెల్ ఈ మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్, అలాగే సోలార్ విటీస్ రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది మన బాడీలో ఉన్న అన్ని రకాల కణాలను మరి రిపేర్ చేయగలుగుతుంది, రినోవేషన్ చేయగలుగుతుంది. సో తద్వారా టోటల్ మన బాడీ హెల్త్ను చక్కదిద్దగలుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైన మరి స్టెమ్ సెల్స్ మనం వాడుకోవటం అనేది అద్భుతం. ఆ స్టెమ్ సెల్తో పాటు సినర్జిటిక్ బ్లెండ్స్ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ. ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ అనేది మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని క్లీన్ చేస్తాయి. మీరు వండిన పాత్రలు రోజు క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేస్తారు. అలాగే మనం తిన్న తర్వాత మన ప్రేగులను శుభ్రం చేసుకొని పెట్టుకోవట్లేదు కదా, అలాగే వదిలేస్తున్నాం. కానీ మీరు క్యూర్ సెల్ తీసుకుంటే అందులో ఉన్న అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ మన ప్రేగులను మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేస్తాయి. సో మీరు పాత్రలు, వంట పాత్రలు ఎంత క్లీన్గా కడిగి నీట్గా ఉంచుకుంటారో అలా మన ప్రేగులను నీట్గా క్లీన్గా శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఏవైనా జీర్ణం కాని పదార్థాలు అంటే ఈ ముఖ్యంగా మనం ఈ ప్లాస్టిక్ ని విపరీతంగా వాడుతా ఉన్నాం. వాటర్ బాటిల్స్, 1 లీటర్ వాటర్ బాటిల్లో 2 lakhs నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయంట. సో అవన్నీ మన జీర్ణ వ్యవస్థలో ఇరుక్కొని రక్తంలో కలిసి నర్వస్ సిస్టమ్కు అడ్డు తగులుతూ ఉంటాయి, బ్లడ్ వెజల్స్కు అడ్డు తగులుతూ ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ సన్నటి, కొన్ని అయితే చాలా సన్నగా కంటికి కనిపించినంత సూక్ష్మ స్థితిలో ఉంటాయి. అక్కడ వెళ్ళి ఇవి ఆ బ్లడ్ వెజల్స్ ను బ్లాక్ చేయటం వల్ల దానికి సప్లై కావాల్సిన ఆర్గాను ట్రబుల్లో పడిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కానీ ఏదైనా మనకు ఆహారంలో ఎంట్రుకలు ఇలాంటివి ఉన్నా వాటన్నిటినీ జీర్ణం కాని పదార్థాలన్నిటిని కూడా జీర్ణం చేసి బయటికి పంపించి క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీకి ఉంది. అంతేకాకుండా కంప్లీట్ న్యూట్రిషన్ కూడా, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా కలిగి ఉంది. అలాగే క్లోరెల్లా అనేది సూపర్ ఫుడ్. ఈ సూపర్ ఫుడ్ ఎంత అద్భుతమైంది అంటే మీరు 1 kg ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతటి ఈ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రిషన్ లభిస్తుందో అంత 1 గ్రాము క్లోరెల్లాలో లభిస్తుంది. క్లోరెల్లా అంటే మనకు స్పిరులినా అనేది బాగా పాపులర్ అయింది. స్పిరులినా అనేది మనకు ఉప్పు నీటిలో పెరుగుతుంది, క్లోరెల్లా మంచినీటిలో పెరుగుతుంది. ఇదే డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, క్లోరెల్లాకు స్పిరులినాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్పిరులినా ఉప్పు నీటిలో పెరుగుతుంది, క్లోరెల్లా మంచినీటిలో పెరుగుతుంది. ఇది చాలా, అంటే స్పిరులినా కంటే అత్యుత్తమైంది అనమాట. మనకు అంతరిక్షంలోకి వెళ్ళే వారు ఈ క్లోరెల్లాను వారి ఆహారంలో భాగంగా తీసుకెళ్తారు. సునీత విలియమ్స్ అని 6 నెలలు అత్యవసర పరిస్థితులు అక్కడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఈ యొక్క క్లోరెల్లాను తీసుకొనే జీవించింది. ఆ విషయాన్ని టీవీ ఇంటర్వ్యూలో కూడా తెలియజేయడం జరిగింది. అంతటి అద్భుతమైన సూపర్ ఫుడ్ ఈ క్లోరెల్లా. ఇంకా అస్టాక్సిన్ అంటే ఈ భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అంటే మన అనారోగ్యాన్ని డ్యామేజ్ చేసే వివిధ రకాల ఇన్వేడర్స్. వాటిని అడ్డుకోవటానికి మన బాడీ తయారు చేసుకునేది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ను ఆహారం ద్వారా ఇస్తే ఇంకా మన బాడీకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతుంది. అది అత్యధిక స్థాయిలో ఉన్నది ఈ అస్టాక్సిన్. ఈ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో
యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న ఒకే ఒక పదార్థం ఈ అస్టాక్సిన్. అలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్ మన క్యూర్ సెల్ లో ఉంది. అలాగే బార్లీ గ్రాస్. బార్లీ గ్రాస్ అనేది మనకు చాలా మంది వీట్ గ్రాస్ వాడుకుంటా ఉంటారు. వీట్ గ్రాస్ మన దక్షిణాది ప్రాంతంలో, ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాల్లో వాడకూడదు. అది ఇంకా హీట్ చేస్తుంది. మరి ఏం వాడుకోవాలంటే బార్లీ గ్రాస్ వాడుకోవాలి. బార్లీ గ్రాస్ అనేది మనకు ఉష్ణ ప్రాంతాలకు బాగా అనుకూలమైంది అనమాట. వీట్ గ్రాస్ అనేది శీతల ప్రాంతానికి, అంటే ఈ యూరప్, అలాగే హిమాలయన్ రీజియన్ లో నివసించే వారికి, అమెరికాలో కొన్ని ప్రాంతాలు, ఇలా శీతల ప్రాంతాల్లో ఉండేవారు వీట్ గ్రాస్ వాడుకోవాలి. బార్లీ గ్రాస్ వచ్చేరకు ఉష్ణ ప్రాంతంలో నివసించేవారు బార్లీ గ్రాస్ వాడుకోవాలి. ఈ బార్లీ గ్రాస్ లో ఎస్ఓడి అని ఉంటుంది. ఎస్ఓడి అంటే సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్. ఇది ఈ ఫ్రీ రాడికల్స్ ను చంపేసి అది వాటర్ లాగా మార్చి మొత్తాన్ని చెమట రూపంలో, యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. మీకు మంచి స్కిన్ ను అది మళ్ళీ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అంటే మళ్ళీ యవ్వనాన్ని మనకు తిరిగిస్తుంది. మీ ఏజ్ ని ఆపుతుంది. అంటే మీ యొక్క లాంగ్విటీ, మీ యొక్క చాలా మంది చూడండి 30-40 సంవత్సరాలకే చర్మం ముడతలు పట్టడం, మొహం అంతా, వాళ్ళని చూస్తే 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అట్లయితే. మన క్యూర్ సెల్ అలాంటి వారు వాడుకుంటే మళ్ళీ యంగ్ లుకింగ్ వచ్చేస్తారు అనమాట. అలాంటి అద్భుతమైన విషయాలు ఈ యొక్క బార్లీ గ్రాస్ లో ఉంది. బార్లీ గ్రాస్ క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వాడుకుంటే క్యాన్సర్ ను కూడా జయించవచ్చు. మీకు పాశ్చాత్య దేశాల్లో ఈ క్యాన్సర్, అంటే క్యాన్సర్ కు కిమోలు రేడియేషన్లు పెట్టి ప్రపంచంలో ఈ రోజుకు ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. అదంతా ఇంక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన, అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. అందులో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోవటం మినహాయించి మరొకటి ఏమీ లేదు. ఎవరు కూడా కిమోలు రేడియేషన్లు పెట్టి మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం అనేది ఇంతవరకు ఒక్కరు కూడా, ప్రపంచంలో నేను చెప్పేది, మన దేశంలో, మన ప్రాంతంలో కాదు, ప్రపంచంలో ఒక్కరు కూడా ఎవరు ఫీల్ కావట్లేదు. కిమో మీన్స్ కిల్ ద బాడీ. కానీ బార్లీ గ్రాస్ రెగ్యులర్ గా తీసుకుంటే ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ అయినా సరే చక్కగా ఆరోగ్యంగా జీవిస్తారు. 100% 100 years హ్యాపీగా జీవిస్తారు, ఎలాంటి ఆ ముప్పు లేకుండా. సో అలాంటి అద్భుతమైన బార్లీ గ్రాస్ మన క్యూర్ సెల్ లో ఒక ఇంగ్రీడియంట్ గా ఉంది. అలాగే బ్లాక్ కోష్. బ్లాక్ కోష్ అనేది మహిళలకు ఇదొక అద్భుతమైన వరం. వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ రెగ్యులేట్ కావాలి, అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఆ బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం ఈ బ్లాక్ కోష్ లో ఉంది. ఈస్ట్రోజన్ చక్కగా ఉంటే మహిళలకు చాలా హ్యాపీగా ఉంటారు, వారు ఆరోగ్యంగా ఉంటారు. వారికి ఉన్న ఈ యొక్క పిసిఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా చక్కబడతాయి, ఎలాంటి సమస్యలు ఉండవు. ఈవెన్ పిల్లలు కాని వారికి కూడా మళ్ళీ పిల్లలను పుట్టించగలిగే సామర్థ్యం బ్లాక్ కోష్కుంది. ఎందుకంటే హార్మోన్స్ ను కూడా రిలీజ్ చేయగలిగే సామర్థ్యం దానికి ఉందన్నమాట. అలాగే కోఎంజన్ క్యూటన్, ఇది మగవారికి ఒక అద్భుతమైన వరం. మనకు శక్తి అనేది మన సెల్లో ఉన్న మైటోకాండ్రియా నుంచి రిలీజ్ అవుతుంది. ఆ శక్తిని మళ్ళీ కోఎంజన్ క్యూటన్ కలిగి ఉంది. ఈ కోఎంజన్ క్యూటన్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటే మనం మరింత శక్తివంతంగా మన శరీరం ఉంటుంది. అలాగే ఒమేగా 369, ఈ ఒమేగా 369 అనేది హార్ట్ కు, బ్రెయిన్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన బాడీకి టాప్ టు బాటం, అంటే అరికాల నుంచి జుట్టు వరకు అన్ని రకాలుగా ఈ ఒమేగా 3 అనేది మనం రక్షిస్తుంది. ఒమేగా 3 అనేది మీరు ఎంత తీసుకున్నా కూడా అది మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. ఇంకా హెచ్డిఎల్, అంటే ఒమేగా 3లో హెచ్డిఎల్ ఉంటుంది. మనం జీవనశైలి ద్వారా ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏర్పడుతుంది. ట్రైగ్లిజరైడ్ సైడ్స్ అంటాం మనం. ట్రైగ్లిజరైడ్ సైడ్స్ లెవెల్ పెరిగితే ఎల్డిఎల్ గా మారుతుంది. ఆ ఎల్డిఎల్ ను కూడా బయటికి పంపించగలిగే సామర్థ్యం హెచ్డిఎల్ కు ఉంటుంది. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది ఒమేగా 3 సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఒమేగా 3 ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటారో అలాంటి వారికి ఈ గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, మరి కిడ్నీ, లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు రానే రావు. సో అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్, ఇంగ్రీడియంట్ మన క్యూర్ సెల్ లో ఉంది. సో అంతేకాకుండా నర్వస్ సిస్టమ్ అది ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే హార్మోన్స్, మన బాడీని నడిపించేది ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి ఎన్నో ఉన్నాయి, వందల రకాలు ఉంటాయి అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఆకలి కావాలన్నా, సంతృప్తి చెందాలన్నా, మరి పిల్లలు పుట్టాలన్నా, ఇవన్నీ కూడా హార్మోన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. మన షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నా, సో ఇవన్నీ హార్మోన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఆ హార్మోన్స్ ను కూడా చక్కదిద్దగలిగే సామర్థ్యం మన క్యూర్ సెల్ లో ఉంది. అలాంటి అద్భుతమైన మన క్యూర్ సెల్ గురించి చెప్పుకుంటా పోతూ ఉంటే ఎంతైనా ఆ టైం సరిపోదు. అలాంటి గొప్ప అద్భుతమైన ప్రొడక్ట్ ను మార్కెటింగ్ చేస్తున్నందుకు ప్రతి న్యూయంగ్ డిస్ట్రిబ్యూటర్ గర్వపడాలి. మరి ఇతరులకు మనం వాడుకొని, మన కుటుంబం వాడుకొని ప్రయోజనం పొందటమే కాకుండా ఇతరులకు మనం ప్రమోట్ చేయడానికి ఏ విధమైన అడ్డంకులు లేవు. మనం ఇస్తున్నది ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. దానివల్ల మీకు, మీతో పాటు మీ ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని వినేవారికి ఎంతో హెల్ప్ అవుతుంది అది. ఇక ఈరోజు వార్నింగ్ సైన్స్ అనేవి ఇప్పుడు ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అందులో 90% వ్యాధులు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇవి మన ఆహారపు అలవాట్ల ద్వారా మాత్రమే వస్తాయి. కేవలం 10% మాత్రమే మరి అవి ప్రకృతి పరంగా కానీ, లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, లేదంటే వివిధ కారణాల వల్ల వస్తాయి. 90% ప్రాబ్లమ్స్ మన ఆహారపు అలవాట్లను బేస్ చేసుకునే మనకు వస్తాయి. అందులో మరి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ కు డాక్టర్ వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఈ డాక్టర్ల అవసరం అనేది కేవలం 10% వ్యాధులకు మాత్రమే ఉపయోగపడుతుంది, హాస్పిటల్స్ కానీ, డాక్టర్లు కానీ. మరి ఈ 90% లైఫ్ స్టైల్ డిసీజ్ ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి అంటే విజ్ఞానాన్ని పెంపొందించుకోవటమే దీనికి కారణం అవుతుంది. మన విజ్ఞానం పెంపొందించుకోకపోతే మనం జీవితాంతం పేషెంట్ గా ఉండాల్సి వస్తుంది. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవటం, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవటం వల్లనే అది సాధ్యమవుతుంది. అంటే ఈరోజు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే అది ముఖ్యంగా అజీర్ణం కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఫైల్స్, ఫిస్తులా, మైగ్రేన్, ఊబకాయం అంటే ఒబేసిటీ అంటాం మనం, బీపీ, డయాబెటిక్ అంటే మధుమేహం అంటాం. ఇలా ఎన్నో రకాల జబ్బులు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రమే. ఇవన్నీ కూడా జబ్బులు అనే అంటే కూడా ఒక ఇండికేటర్స్, వార్నింగ్ సైన్స్ అంటారు. వార్నింగ్ సైన్స్ అంటే నీవు ప్రమాదంలో పడుతున్నావు, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అన్న ఒక సిగ్నల్స్. సో వాటిని మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే అవే ప్రాణాంతక వ్యాధులుగా మారిపోతాయి, అవే మన ప్రాణాలను తీస్తాయి. వాటి పట్ల మనం జాగరూకత వహించి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మీ ఆహారపు అలవాట్లలో వచ్చిన డిఫరెన్స్ ని మీరు సరిదిద్దుకోగలిగితే మళ్ళీ మీరు సాధారణ స్థితికి వస్తారు. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మీ మనసు శాంతిగా ఉంటుంది. ఇక ఈరోజు షుగర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. యాక్చువల్గా షుగర్ అనేది సమస్య కాదు, జబ్బు కాదు. మరి ఏంటి ఈ షుగర్ అనేది ఏంటి అంటే మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన 133% మంది డయాబెటిక్ తో బాధపడుతున్నారు. ఇది జబ్బు కాదు, మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్ల జరుగుతూ ఉంది. ఎలా అంటే చూడండి, ఈరోజు మనకు బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉన్నారు. ఈ బ్లడ్ టెస్ట్లు ఏ బేస్ మీద చేస్తున్నారు? సో ఫాస్టింగ్ 100 to 110 ఉండాలంటున్నారు, పోస్ట్ లంచ్ 130 to 140 అంటున్నారు. ఇవి నిజమైనవి కాదు. ఎందుకు అంటే మీ అందరూ నాకు తెలిసి మీ ఏజ్ 30, 40, 50, 60 ఇయర్స్ వరకు ఉండొచ్చు ఇక్కడున్న ఈ 1000 మందిలో. మనం 95లో 1995లో మీరు రికార్డ్ తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ అనేవి 140 to 150 మధ్యలో ఉండొచ్చు అని ఇదే వైద్య శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత మరి
15 వరకు 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ఆ షుగర్ లెవెల్స్ అనేవి 120 130 ఉండాలని మళ్ళీ ఇదే వైద్య శాస్త్రం చెప్తా ఉంది. వైద్య శాస్త్రం అంటే ఇప్పుడు బాగా నడిచేది